హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నుల. వన్ సెకండ్ మీ ముందుకి ఇంకొక మంచి అవసరం తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి వెరీ నియర్ టు అథెనా స్కూల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 2 సెంట్స్లో నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది కూడా మీకు కంప్లీట్ హౌస్ యొక్క వీడియో చూపిస్తాను. ఎండ్ టు ఎండ్ చూడండి. రేట్స్ అన్ని మన రేట్స్ సైజెస్ అన్ని హౌస్లో వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో. మీరు ఏదైతే చూసినా ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎంట్రన్స్ అనమాట. సో మనకి హౌస్ యొక్క ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో ఇలా స్టెప్స్ దగ్గర కూడా ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్ సంపు అనమాట. ఇది ఏదైతే ఉందో బోర్ పాయింట్ అండ్ సంపు. అండ్ మనకి ఇలా హౌస్కి ఇలా ఎల్ షేప్లో అయితే సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హౌస్ ముందట. అండ్ మనకి బైక్ పార్కింగ్ కూడా అయితే ఉంటుంది. మనకి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ వరకు బైక్ పార్కింగ్ ఏరియా లాగైతే ఉంటుంది. హౌస్ ముందు మనకి చూస్తున్నారు మీరు, హౌస్ ముందు ఏదైతే ఉందో 30 feet రోడ్ అనమాట అది. సో మనకి ఈ హౌస్కి మధ్యలో సెట్ బ్యాక్ అయితే చాలా ఎక్కువ ఉంది. వెంటిలేషన్ అయితే మనకి చాలా బాగా వస్తుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ మీకు పక్కన ఇల్లు కూడా ఉంది కాబట్టి సో ఇలా సెట్ బ్యాక్ అయితే ఉంటుంది అనమాట. లేట్ చేయకుండా హౌస్లోకి వెళ్ళేద్దాం. ఇది ఏదో చూస్తున్నారు మీరు హౌస్ యొక్క ఎంట్రన్స్ అనమాట. సో మనకి ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా చూడొచ్చు. సో స్ట్రైట్ ఇలా చూస్తే మనకి ఇది వచ్చేసి చెప్పాను కదా నార్త్ ఫేస్ హౌస్ అనమాట. సో నార్త్ ఫేసింగ్ వాస్తు ప్రకారం అయితే కట్టడం జరిగింది. సో ఇది ఏదైతే ఉందో ఎంట్రన్స్ అండ్ మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇదే చూసిన ఇది వచ్చేసి టీవీ ఏరియా అనమాట. సో మనకి టీవీ ఏరియా ప్లేస్లో ఇలా అయితే ఉంది. సో వన్స్ అగైన్ ఒకసారి అయితే ఇది పిఓపి చూడండి. సో మనకి పిఓపి కూడా చాలా క్లాసిక్గా అయితే ఉంది. ఎక్కువ హడావిడి లేకుండా మొత్తం హాల్ మొత్తం ఇదైతే ఉందన్నమాట. సో మీకు ఇప్పుడు ఈ విండో నుంచి టీవీ స్టాండ్ వరకు చూపిస్తాను. మీకు హౌస్ యొక్క ఓవర్వ్యూ కంప్లీట్గా అర్థమవుతుంది అనమాట. సో మంచి స్పేస్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నేను విండో చూపించాను కదా డోర్ పక్కన, దాని విండో నుంచి దగ్గర అయితే కెమెరా ఉంది. అండ్ మనకి హాల్లో ఇలా ఒక హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు ఏదైతే చూసినా ఇది వచ్చి కిచెన్ రూమ్కి ఎంట్రన్స్ అనమాట. సో మనకి ఇలా నీట్గా ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇలా మంచిగా డిజైన్ చేయడం అయితే చాలా మంచిగా ఉంది ఈ కిచెన్కి. అండ్ కిచెన్లో మనకి పూజ రూమ్ ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ వాస్తు ప్రకారం మనకి స్పేస్ అయితే వదిలారు కిచెన్ మండడానికి. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో అండ్ ఇక్కడ ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చిన్నపాటి స్విచ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్ కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకి చూడవచ్చు. బట్ వితౌట్ కబోర్డ్స్ ఈ హౌస్ మన రెడీ ఫర్ సేల్ అనమాట. సో కబోర్డ్స్ చేయించుకున్నారంటే ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది హౌస్లో. సో కిచెన్ మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. మీరు చూడవచ్చు కదా, చూస్తున్నారు కదా ఇది స్పేసియస్గా అయితే ఉంది, విశాలంగా అయితే ఉంది, మళ్ళీ ఇరుగ్గా అయితే లేదనమాట. సో ఇది చాలా బాగుంది ఆర్చ్ డిజైన్. సో ఒకసారి మీకు ఓవర్వ్యూ చూపిస్తాను కంప్లీట్గా ఫాస్ట్గా కిచెన్. సో చూడండి. అండ్ ఇది ఏదైతే ఉందో పూజ రూమ్. సో అలా గ్యాప్ వదలడం జరిగిందనమాట. సో కిచెన్ మంచి నీట్గా టైల్స్ అలా చేయడం జరిగింది. అండ్ సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ చిన్నపాటి స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎక్కువ థింగ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. అక్కడ అది ఉంది చూడండి, చిన్న అలా పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎగ్జాస్టర్ ప్రొవైడ్ చేసుకోవడానికి. హాల్లో ఇది ఇలా మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. హ్యాండ్ వాష్ అండ్ ఇక్కడ కొన్ని థింగ్స్ పెట్టుకోవడానికి హ్యాండ్ వాష్ అలా పెట్టడానికి అయితే ఈ ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మనకి బెడ్రూమ్లో మంచిగా ఇలా ప్లేస్ అయితే స్పేషియస్గా అయితే ఉంది ప్లేస్. అండ్ ఒక వాళ్ళకి ఇలా డిఫరెంట్గా థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ స్విచ్ ఉంది. అండ్ మనకి సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వేస్టేజ్ ఏమైనా ఉన్నా సామాన్లు పెట్టుకోవడానికి అయితే మనకి ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేసియస్గా అయితే ఉంది. సరే మీకు బెడ్రూమ్ యొక్క ఓవర్వ్యూ చూపిస్తాను కంప్లీట్గా చూడండి. ఇందులో మనకి ఈ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేసిన సెల్ఫ్స్ అనమాట. సో సెల్ఫ్స్ చాలా మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట. సో అండ్ ఇంకా ఇక్కడ ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి స్విచ్ అనమాట. సో అలాగే మనకి వెంటిలేషన్ కోసం విండో అండ్ దాని పక్కన సెట్ బ్యాక్ చూస్తున్నారు మీరు. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. సో ఏదైతే ఉందో మనకి ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అనమాట. సో ఇదంతా మనకి ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వేస్టేజ్ ఏమున్నా వాడకపోవడానికి దీని మీద అయితే వచ్చేసాయి అనమాట. అండ్ ఇదైతే ఉందో వాష్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ అయితే వెస్టర్న్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. షవర్ ఉంది. అండ్ మనకి ఇక్కడ హీటర్స్ కోసం గీజర్స్ కోసం సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్పేసెస్గా అయితే ఉంది, విరుగ్గా లేదు. మరి 2 సెంట్స్ చాలా ఈ బెడ్రూమ్ ఏదైతే ఉందో స్పేసియస్గా అయితే ఉంది, ఇరుగ్గా లేదు. 2 సెంట్స్లో మనకి బెడ్రూమ్స్ చాలా మంచిగా స్పేసియస్గా పెట్టడం అయితే జరిగింది.
అండ్ నా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్న ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక వాళ్ళకి డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ స్పేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి సెల్ఫ్ అనమాట. మన స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా మనకి సుంచు అయితే ప్రొవైడ్ చేయండి. సెల్ఫ్ చాలా పెద్దగా అయితే ఉన్నాయి అండ్ ఈ కరువులో కూడా మనకి ఇక్కడ సోప్స్ అలా పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో స్టెప్స్ కింద ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మొత్తానికి మనకి ఈ హౌస్కి 3 టాయిలెట్స్ అయితే ఉంటాయి, 2 అటాచ్ వాష్రూమ్స్ బెడ్రూమ్స్లో అండ్ ఒకటి బయట గెస్ట్ టాయిలెట్ లాగా అయితే యూజ్ అవుతుంది. సో మీరు చూసారు కదా ఇది. అండ్ మీకు బెడ్రూమ్స్లో పిఓపి చూపించలేదు, బెడ్రూమ్స్లో పిఓపి ఇది వచ్చేసి. సో ఈ బెడ్రూమ్ యొక్క పిఓపి అనమాట, కిడ్స్ బెడ్రూమ్ యొక్క పిఓపి ఇది. ఈ పిఓపి ఏదైతే ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ యొక్క పిఓపి అనమాట. సో పిఓపిస్ కూడా చాలా క్లాసిక్గా అయితే ఉన్నాయి, ఎక్కువ హడావిడి లేదు, చాలా మంచిగా ఉన్నాయి. మీరు ఏదైతే హౌస్ వీడియో చూసారో కంప్లీట్గా చూసారో అనుకుంటాను మీకు. అండ్ ఏదైతే ఉందో సో మెయిన్ థింగ్ మీరు ఈ మధ్య వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు లైక్స్ వేయడం మర్చిపోతున్నారు. సో అలా ఒక సెకండ్ అలా ఒక లైక్ అయితే వేయండి హౌస్ యొక్క వీడియోకి. సో అదొక మీరు ఇచ్చే కాంప్లిమెంట్ లాగా. ఇంకోటి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి నుంచి ఏదైతే ఇంతకుముందు వీడియోస్ తీసానో కొంచెం వాళ్ళు రెనోవేట్ కానీ లేదంటే సంథింగ్ ఏదో చేసి రేట్ తగ్గించి ఒక ఫైనల్ రేట్ చెప్పడం ఏదైతే చేస్తుంటారు. సో ఆ వీడియో అయితే మేము ముందు తీసుకొచ్చేసాను. సో మరి మీరు మాకు అర్థం చేసుకుంటారు అనుకోండి, ఎందుకంటే నేను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ కాబట్టి. సో నేనైతే ఒక హౌస్ని సేల్ చేయించడానికి నేనైతే మార్కెటింగ్ చేసి సేల్ చేస్తాను. సో అది నేను వన్ టైమా 2 టైమా 3 టైమ్సా. సో నేను ఆ యొక్క వీడియో నా యూట్యూబ్ ఛానల్ సేల్ చేయడానికి నేను ట్రై చేపిస్తాను అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అండ్ మెయిన్ థింగ్ ఒక మెయిన్ థింగ్ మీ ముందుకి ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకురావాలి. ఇదేంటంటే రియల్ టైం జరిగింది. సో మీ ముందుకు చెప్తే ఇది కొంచెం నాకు వెళ్ళిపోద్ది అని చెప్పి నేను అంటే రిపీటెడ్ కాకుండా ఉంటుంది అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. లాస్ట్ టైం మొన్న వీడియో పెట్టాను కదా, ఏ వీడియో ఏంది అని చెప్పి నేను చెప్పానులే. సో ఆ వీడియోకి సంబంధించి నేను ఏదైతే వీడియో తీశానో దాంట్లో చెప్పడం చెప్పింది. సో అండ్ సో ఏరియా నుంచి ఇలా మన ముందుకు వస్తే ఈ హౌస్ ఉంది అది ఇది అని చెప్పి మనం మెన్షన్ చేస్తాం కదా. సో అలా ఒక అతను డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అంటే మన వీడియో చూసి నేను యూట్యూబ్లో పెట్టిన వీడియో చూసి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. సో అక్కడ అతనికి చెప్పలేదు ఎవరికి, సో హౌస్ సేల్ చేసేదానికి చెప్పలేదు. నేను ఇలా వీడియో చూసి వచ్చాను అది ఇది అని చెప్పి అనలేదు, డైరెక్ట్ అడిగాడు. ఇప్పుడు నేను వీడియోలో సపోజ్ ఒక 65 లక్షలు చెప్పింట, లేకుంటే 68 లక్షలు ఎంతో చెప్పింట ఒక హౌస్కి, ఆ రేట్ చెప్పింటాను కదా. అతను వెళ్ళినప్పుడు దానికన్నా ఇంకో 2 lakhs ఎక్కువ చెప్పినాడంట అతను. లైక్ నేను 68 లక్షలు చెప్పింటా అనుకోండి, 68 లక్షలకి 70 లక్షలు చెప్పినాడు అతను. సో సేల్ చేసే అతను మామూలే, అతను డైరెక్ట్గా వెళ్తే వాళ్ళకి మిగులుతాయి కదా, ఆ విధంగా వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు, అదేం తప్పు కాదు. సో ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు, నాకు కాల్ చేయాలి కదా, నాకు కాల్ చేయకుండా మీరు డైరెక్ట్ వెళ్ళిపోవడం అది తప్పు. నేను ఇట్లా యూట్యూబ్లో వీడియో అతని తర్వాత ఏమన్నా అంటే సో లేదు నేను ఇలా యూట్యూబ్లో వీడియో చూసి వచ్చాను, అప్పుడు అతను 68 lakhs చెప్పారు, మళ్ళీ ఏంది మీరు 70 lakhs చెప్తున్నారు అని చెప్పి అంటే, సో నువ్వు వీడియో చూసి వచ్చావు కదా, నువ్వు అబ్బాయికి కాల్ చేసి రమ్మను మాట్లాడదాం, నువ్వు డైరెక్ట్ ఎలా వస్తావు అని చెప్పి ఆ యొక్క బిల్డర్ అదే హౌస్ సేల్ చేసే అతనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం జరిగింది. సో అందరూ మీలాగే ఆలోచిస్తారని నేను అంటారు, ఆ పర్టికులర్ వ్యక్తిలాగా ఆలోచిస్తారని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో తీసి మేము తీసుకొస్తున్నాను కదా, సో కన్సిడర్ చేయండి. మా వరకు రేట్స్ ఏముంటాయంటే డైరెక్ట్ వెళ్తే మీకు ఒక 2-3 లక్షలు ఎక్కువ అమ్ముకునే ఛాన్స్ వాళ్ళ ముందు మేము ఏం చేస్తాం అనలైజ్ చేస్తాం అనమాట. ఏ బిల్డర్ ఏదైనా రేట్ చెప్తే దానికి అనలైజ్ చేస్తాం, ప్లాట్ కాస్ట్ ఎంత ఉంది అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ ఎంత పడింది అదంతా చూసి వాళ్ళతో డిస్కస్ చేసి పెడతాం. కొన్ని వీడియోస్లో వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ ఆశించుకుంటూ ఉంటారు, దానికి ఎక్కువ రేట్స్ అయితే పెడతాం. బట్ నెగోషియబుల్ ఏదైతే ఉండేది, సో మీరు డైరెక్ట్గా వెళ్ళాం కంటే సో నా ద్వారా వస్తేనే మీకైతే డిస్కౌంట్ ఇప్పించడానికైతే డిస్కౌంట్ డిస్కౌంట్ వచ్చే ఆస్కారం అయితే మీకు ఉంటుంది అనమాట. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎందుకు బ్రదర్ నీ ద్వారానే వెళ్తే ఎందుకు డిస్కౌంట్ వస్తుంది, మేము డైరెక్ట్ వెళ్తాం అంటే, సో డైరెక్ట్ వెళ్తాం అంటే ఇలాంటి సిచ్యువేషన్సే ఉంటాయి. నేను క్లియర్గా మార్కెట్లో 68 lakhs చెప్పుకున్నాను, తను 7 డైరెక్ట్ వెళ్తే అంతే. అదే అలా ఉంటాయి అన్నమాట మార్కెట్ స్ట్రాటజీ, నేను చెప్తున్నాను మీకు. సో కైండ్లీ అండర్స్టాండ్. అండ్ ఇంకో ఇలా జరుగుతుంది కదా, సో ఇలా జరిగినందుకు నేను ఏమనుకున్నానంటే, సో బెటర్ నేను ఏదైనా హౌస్ వీడియో తీసినా ఇప్పటి నుంచి ఎగ్జాక్ట్గా 6 నుంచి ఒక 100 మీటర్లు 200 మీటర్లు ఇవన్నీ చెప్పాను. సో ఇప్పుడు చెక్ పోస్ట్లో ఉందనుకోండి, చెక్ పోస్ట్ దగ్గరలో అంతే,
అతనా స్కూల్కి దగ్గరలో, లేదంటే మిస్టర్కి దగ్గరలో, లేదంటే గుత్తి పెట్రోల్ బంక్. ఇంకా మీకు అటు నుంచి తూర్పు తిరిగితే డిస్టెన్స్ ఉంటుంది, పడమరకి ఎంత డిస్టెన్స్, ఆ సంత ఏది అన్నీ అయితే చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే సో ఇలాంటి థింగ్స్ అయితే ఉంటాయి. సో ఎవ్రీ వన్ యాజ్ ఏ నౌ ఎవ్రీ వన్ యాక్టింగ్ యాజ్ ఏ ఏజెంట్. సో వాళ్ళు కూడా ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ చేసే వాళ్ళు కూడా దే ఆర్ లైక్ డూయింగ్ యాజ్ అది వారి యొక్క పర్సనల్ థింగ్ అనుకొని నేను దాన్ని జడ్జ్ చేయట్లేదు. బట్ ఏమంటే సో నేను మార్కెటింగ్ చేసే స్ట్రాటజీని కొంచెం హైడ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. ఏదైతే ఉందో ఇంకా మీకు అదే దానికన్నా ఎక్కువ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అతను ఆలోచించేది ఏంటి అంటే ఆ యొక్క ఏరియా యొక్క సరౌండ్ అండ్ హౌస్ యొక్క కాస్ట్. సో నేను అది అతనికి డిస్కస్ చేస్తాను, మీ అందరికీ చెప్పి మళ్ళీ ఏజెంట్లో అలా డైరెక్ట్ పంపించే ఆ థింగ్స్ నేను తగ్గడానికి అయితే ప్లాన్ చేస్తున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ హౌస్ విషయానికి వచ్చేసి ఇది వచ్చేసి 25-35 సైజ్ అనమాట. సో 2 సెన్స్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, ఉత్తరం ఫేసు. సో ప్రైస్ విషయానికి వచ్చేస్తే బిల్డర్ మన 52 lakhs చెప్తున్నారు. 52 lakhs స్లైట్ నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. సో ఇది వరకు తీసాను వీడియో, అప్పుడు కూడా సేమ్ రేటే ఉంది, ఏం తగ్గొద్దు అని చెప్పన్నాను. కొంచెం ఇప్పుడు ఏంటంటే మార్కెట్ పరిగెడుతుంది, పర్లేదు నడుస్తుంది, మార్కెట్లో సేల్స్ అవుతున్నాయి కాబట్టి సో ఇతను మనకి 52 lakhs చెప్పండి, నెగోషియబుల్ కస్టమర్ వచ్చిన తర్వాత కొనే విధానం బట్టి మనం నెగోషియేషన్ చేద్దాం అనేది చెప్తున్నారు. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్కి ఈ యొక్క హౌస్ యొక్క వీడియో షేర్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం ఇల్లు కొనే ఉద్దేశం ఉంటేనే ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది ఇంకా మరి టూ మచ్ నా ముందే జరిగింది. సో అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అది చాలా బాగుంటుంది, ఫన్నీగా అంటే ఫన్నీగా కాదు, అది నేనే కొంచెం పర్సనల్ తీసుకోలేదు, నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు యాడ్ చేస్తాను అది. సో చెప్పాను కదా, ఇది వచ్చేసి వెరీ నియర్ టు అథెనా స్కూల్. అండ్ ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఏమైనా సపోర్ట్ చేస్తున్నాండి. సో ఏదైతే జెన్యున్గా నేను మార్కెటింగ్ చేసి మీకు ముందుకు హౌసెస్కి వస్తున్నాను, సో నేనైతే అలానే కంటిన్యూ చేద్దామని అయితే నేను అది అనుకుంటున్నాను. సో ఐ టేక్ ఇట్ యాజ్ చెప్పాను కదా ఇంతకుముందు, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ సీరియస్ జాబ్ అన్నట్టు. సో ఇది అండ్ ఇంకోటి మనకి రాయలసీమ ఈవెంట్స్ అనే బిజినెస్ కూడా ఉంది, బర్త్డే పార్టీస్ డెకరేషన్, మ్యారేజ్ డెకరేషన్, అది కూడా చేస్తుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.